వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తెదేపా ఎమ్మెల్యే డోలా బాలా వీరాంజనేయ స్వామిని శాశ్వతంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలి. స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరిన చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా. జంగారెడ్డిగూడెం జడ్పీ బాలుర హై స్కూల్ ఘటనపై విచారణ చేపట్టిన జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను విడివిడిగా విచారించిన వైనం. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు, ఆర్టీసీ బస్టాండ్లో నిరసన తెలిపిన అంగన్వాడీలు. జంగారెడ్డిగూడెం మండలంలో నేలవాలిన పంటలను పరిశీలించిన జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడి. తెదేపా ఎమ్మెల్యే డోలా బాలా వీరాంజనేయ స్వామిని శాశ్వతంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంను చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా కోరారు. అసెంబ్లీ సమావేశంలో సోమవారం స్పీకర్ పోడియం వద్దకు తెదేపా సభ్యులు దూసుకు వెళ్లారు. ఈ క్రమంలోనే అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం ఈ ఘటనను ఉద్దేశించి సభలో ఎమ్మెల్యే ఎలీజా మాట్లాడారు. తాము కూడా మొదటిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టామని, తమకు కూడా కొన్ని హక్కులు ఉంటాయన్నారు. నియోజకవర్గంలోని సమస్యలను సభ దృష్టికి తీసుకురాకుండా తెదేపా శ్రేణులు అడ్డుపడుతున్నారన్నారు. సభ సజావుగా సాగాలంటే తెదేపా సభ్యులపై చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా డోలా బాలా వీరాంజనేయ స్వామిని సభ నుంచి శాశ్వతంగా సస్పెండ్ చేయాలని కోరారు. ఈ రోజు జరిగినటువంటి సంఘటనకి ముందుగా నేను చాలా బాధపడుతున్నాను, దీన్ని ఖండిస్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకనంటే గత 3.5 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీ వారు అనుసరిస్తున్నటువంటి పద్ధతుల్ని మనం చూస్తా ఉన్నాం అధ్యక్ష. ప్రతిసారి వారు సభను అడ్డుకోవాలి, సభ సజావుగా సాగకూడదు, ప్రభుత్వం ప్రజల కోసం ఏదైతే మంచి పనులు చేస్తుందో, ప్రజల కోసం ఏదైతే చర్చ జరుగుతూ ఉందో అది ప్రజలకు చేరకూడదు అనే ఒక దుర్మార్గమైనటువంటి ఉద్దేశంతో వారు ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. చాలా ఓర్పు వహించాం అధ్యక్ష. ఈ రోజు జరుగుతున్న విషయంలో నేను ఆ అల్లరి జరుగుతూ ఉన్నప్పుడు అధ్యక్షుల వారిని నేను రిక్వెస్ట్ చేశాను, అధ్యక్ష మాకు కూడా హక్కులు ఉంటాయి, సభలో ఇంతమంది సభ్యులు ఉన్నారు, కేవలం 10 మంది 11 మందికి మాత్రమే కాదు హక్కులు, మాకు కూడా హక్కులు ఉంటాయి, మా హక్కుల్ని మీరు పరిరక్షించాలని చెప్పి నేను ఇక్కడి నుంచి చాలా సార్లు చెప్పడం జరిగింది అధ్యక్ష. కానీ తమరికి అది తమరి దాకా చేరలేదు. అందుకని నేను పోడియంలోకి రావడం జరిగింది. ముందుగా పోడియం దగ్గరికి మీ దగ్గరకు వచ్చి, అధ్యక్ష మాకు కూడా హక్కులు ఉన్నాయి, మా హక్కులను కూడా మీరు పరిరక్షించండి అని చెప్పేసి అడగటం కోసం నేను వచ్చాను అధ్యక్ష. వస్తే ఆ సమయంలో మరి డోలా బాల వీరాంజనేయులనే గౌరవ సభ్యుడు మీ మీద చేయి వేయటం చూశాను అధ్యక్ష. మరి ప్లకార్డు మీ ముఖానికి తగిలింది అధ్యక్ష. మీరు కూడా అతన్ని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఆ టైంలో నేను అతను చేయి పట్టుకుని పక్క తీయటం జరిగింది అధ్యక్ష. ఈలోపు వారు నా మీద దాడి చేయడానికి ముందుకు రావడం జరిగింది. నన్ను కాపాడటం కోసం మరి గౌరవ సభ్యులు సుధాకర్ బాబు నా దగ్గరికి రావడం జరిగింది. ఈ రకంగా గొడవ జరిగింది అధ్యక్ష. అధ్యక్ష ఈ సందర్భంగా నేను తమను ఒకటి విన్నవించుకునేది ఏదంటే అధ్యక్ష, సభలో ఇంతమంది ఉన్నాం, మేము కూడా మొదటిసారి ఎన్నికయ్యి శాసనసభలోకి మేము రావడం జరిగింది. మాకు కూడా ఎన్నో ఆకాంక్షలు ఉన్నాయి. మా నియోజకవర్గం గురించి మేము చర్చించాలి, మా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను కూడా మేము సభ ముందు పెట్టాలి, తమ అందరూ కూడా పెద్ద మనిషితో చూడాలనే ఉద్దేశంతో మా సమస్యలు కూడా వినండి, మాకు కూడా హక్కు ఉందని మీకు చెప్పడానికి మేము రావడం జరిగింది అధ్యక్ష. అయితే మా హక్కుల్ని కాలరాస్తూ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి కుట్రని మరి అర్థం చేసుకోవాలని చెప్పేసి మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. మరి ప్రతిసారి ఈ సభ జరుగుతున్నప్పుడల్లా ఈ డోలా బాల వీరాంజనేయులు అనే గౌరవ సభ్యుడు మరి ఆయన ముందుకొచ్చి ఈ సభని సభా సాంప్రదాయాలను మంట కలుపుతూ, మరి సభ మర్యాదను మంట కలుపుతూ, మీ మీద భౌతిక దాడికి దిగుతూ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేయటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఆయన్ని మరి ఈ రెస్ట్ ఆఫ్ ది పీరియడ్ ఈ టెన్యూర్ మొత్తం ఆయన్ని మరి సస్పెండ్ చేస్తే గానీ సభ ముందుకు జరగదని చెప్పేసి ఒక దృఢమైనటువంటి నమ్మకంతో నేను ఉన్నా అధ్యక్ష. మా అందరి హక్కులు కాపాడాలంటే
ఖచ్చితంగా ఆయన్ని శాశ్వతంగా సస్పెండ్ చేయాలని చెప్పేసి తమను విన్నవించుకుంటూ మరి మా హక్కులు కూడా మీరు కాపాడాలని చెప్పేసి మనవి చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జంగారెడ్డిగూడెం జెడ్పీ బాలుర హై స్కూల్ ఘటనపై జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ విచారణ చేపట్టారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అటవీ శాఖ గెస్ట్ హౌస్లో 3 విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను విడివిడిగా ఎస్పీ విచారించారు. అనంతరం డీఎస్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై విచారణలో తేలిన అంశాలను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. 18 సంవత్సరాల లోపు చిన్నారులను పోలీస్ స్టేషన్కు తీసుకురావడం తదితర అంశాలపై సిబ్బందికి దిశానిర్దేశం చేస్తామన్నారు. ఈ ఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్తో మాట్లాడి విద్యా శాఖాధికారులకు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కేవీ సత్యనారాయణ, సిఐ బాలసురేష్, ఎస్ఐ సాగర్ బాబు తదితరులు పాల్గొన్నారు. తేదీలో జెడ్పీ బాయ్స్ హై స్కూల్ జంగారెడ్డిగూడెంలోనే 9th C క్లాస్లో టీచర్స్ ద్వారా కొన్ని ఫ్యాన్ బ్లేడ్స్ బెండ్ చూడడం జరిగింది. దీని తర్వాత అసెంబ్లీ తర్వాత అది ఎంక్వైరీ చేస్తే కొంతమంది స్కూల్లో పిల్లలు కూడా 3 పిల్లల పేరు చెప్పడం జరిగింది. ఆ పిల్లలతో ఎంక్వైరీ చేసేస్తే వాళ్ళు కొంచెం భయపడ్డారు. దీనికి ఉన్న ఇన్ఛార్జ్ టీచర్ గారు హెడ్ మాస్టర్తో మాట్లాడి ఇంకొక టీచర్తో సహా ఆ 3 పిల్లలకి జంగారెడ్డిగూడెం స్టేషన్ తీసుకురావడం జరిగింది. దాదాపు 11:30, 11:40 తీసుకురావడం జరిగింది. స్టేషన్ రాగానే అక్కడే ఎస్ఐ గారు 12th క్లాస్ ఎగ్జామినేషన్ నోట్స్లో ఉన్నారు. ఆయన కూడా 15 నిమిషాల తర్వాత వచ్చారు. 12th క్లాస్ ఎగ్జామ్ 12 o'clock అయిపోయిన తర్వాత వచ్చారా. రాగానే వాళ్ళ పేరెంట్స్కి ఇంటిమేట్ చేయడం జరిగింది. అందులో ఒక్కళ్ళ పేరెంట్ వచ్చింది. ఆమె కూడా రాగానే స్కూల్కి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే స్కూల్లో ఏమైందో కనుక్కోవడం, టీచర్స్తో కూడా డిస్కషన్ చేయడం జరిగింది. 2 పేరెంట్స్కి కూడా ఇంటిమేట్ చేయడం జరిగింది. స్కూల్లో అందరూ పోయి డిస్కషన్ అయిపోయిన తర్వాత దాదాపు 4 గంటకి మళ్ళీ వచ్చారా. ఈవినింగ్ 4:30కి ఎస్ఐ గారు అందరికీ కౌన్సిలింగ్ ఇచ్చేసి అలాంటి వర్క్స్ చేయకూడదు, స్కూల్లో ఎలాంటి థింగ్స్ చేయకూడదు, మంచి చదవాలా అని చెప్పి పోవడం జరిగింది. దీని మీద కొన్ని పేపర్స్లో కొన్ని న్యూస్ ఐటమ్స్ వచ్చాయి. దీనికోసం ఎంక్వైరీకి నేను ఇక్కడ వచ్చాము. ఈరోజు 3 పిల్లలతో అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ మాట్లాడడం జరిగింది. వాళ్ళు చెప్పిన బట్టి అంటే స్టేషన్కి అయితే వచ్చారు. వాళ్ళు స్టేషన్ రాగానే మాట్లాడిన తర్వాత బయట కూర్చున్న తర్వాత వాళ్ళ పేరెంట్స్ రావడం, కౌన్సిలింగ్ చేయడం చెప్పడం జరిగింది. స్టేషన్లో ఎలాంటి కొట్టడం కానీ అదేవిధంగా లాకప్లో పెట్టడం కానీ వాళ్ళు ఏం చెప్పడం లేదు. అది అందరితో ఎంక్వైరీ చేయడం జరిగింది. పేరెంట్స్ కూడా మళ్ళీ విడివిడిగా మాట్లాడాము. వాళ్ళు కూడా అలాంటివి చెప్పడం లేదు. అదేవిధంగా స్కూల్లో జరిగిన సంఘటన మీద కూడా టీచర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఏమైందా ఆల్రెడీ టీచర్స్తో మాట్లాడిన వాళ్ళు ఎప్పుడు వచ్చారా, ఎలా వచ్చారా, ఎలా తీసుకువెళ్ళారా. ఈ కేసులో అయితే స్టేషన్లో వాళ్ళు 3 to 4 hours ఉండడం జరిగింది. ఇందులో వాళ్ళ పేరెంట్స్ రావడం ఆలస్యం వల్ల జరిగింది. ఎస్ఐ గారు కౌన్సిల్ చేసి అందరికీ పంపించారా. కొన్ని వార్తలు వచ్చాయి దట్ వాళ్ళకి కొట్టడం జరిగింది, కానీ వాళ్ళకి వేరే విధంగా స్టేషన్లోనే మిస్బిహేవ్ చేయడం జరిగింది. అట్లాంటివి ఏం జరగలేదా, అది ఎంక్వైరీ చేయడం జరిగింది. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. విజయవాడకు తరలి వెళ్లేందుకు సోమవారం ఉదయం జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్కు చేరుకున్న సుమారు 70 మంది అంగన్వాడీలను బస్సులు ఎక్కకుండా పోలీసులు అడ్డుకున్నారు. కొద్ది గంటల పాటు వారిని బస్టాండ్లోనే నిలుపుదల చేశారు. దీంతో అంగన్వాడీలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ జిల్లా కార్యదర్శి వెట్టి భారతి, సిపిఎం మండల కార్యదర్శి ఎం జీవరత్నంలు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కారం కాలేదన్నారు. దీంతో ఉద్యమ బాట పట్టామని తెలిపారు. ప్రభుత్వం ఎప్పటికైనా స్పందించి అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎస్కే సుభాష్ని, జి సూర్యకిరణ్, ఏ ప్రభాకర్ రావు, బొడ్డు రాంబాబు, పి సూర్యారావు తదితరులు పాల్గొన్నారు. అక్రమ నిర్బంధాన్ని అంగన్వాడీ కారాన్ని పరిష్కరించాలి. అంగన్వాడీ
ఈ రోజు అంగన్వాడీలు వాళ్ళ న్యాయమైన కోరికల కోసం అడగడం కోసం విజయవాడ అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. వాళ్ళు న్యాయమైన కోరికలు తీర్చవలసిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది. కానీ ఈ రోజు నాడు వీళ్ళని ఇక్కడ బస్ స్టాండ్ లో, జంగారెడ్డి బస్ స్టాండ్ లో ఇక్కడ నిర్బంధించడం మేము తీవ్రంగా సిపిఎం పార్టీగా ఖండిస్తా ఉన్నాం. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 1ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉందో దాని కార్యక్రమం కూడా నిర్బంధిస్తున్నారు. ఇదే సందర్భంలో మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరేది ఏంటంటే, ఇప్పటికైనా మేము ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేసేది ఏంటంటే, సిపిఎం పార్టీగా తక్షణమే మీరు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇంకో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా తమ న్యాయమైన కోరికల కోసం అసెంబ్లీ కాడికి వస్తుంటే నిర్బంధించడం చాలా దుర్మార్గం. వెంటనే ఈ నిర్బంధించే కార్యక్రమాన్ని నిర్మించుకోవాలని, లేని పక్షంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలను, వామపక్ష పార్టీలను ఐక్యం చేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అందరం కూడా ఐక్యం చేస్తామని ఈ సభాముఖంగా మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు అంగన్వాడీలకి అనేక సమస్యలు ఉన్నాయి. దానికి ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించుకున్నాం. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్న సందర్భంగా మా మొర వినండి అని చెప్పడం కోసం, మేము వినతిపత్రం ఇవ్వడం కోసం దాదాపుగా రాష్ట్రం అంతా యూనియన్ పిలిపి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే జిల్లాలో ఉన్న అన్ని ప్రాజెక్టుల నుంచి వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అందరూ కూడా సెంటర్లు క్లోజ్ చేసి విజయవాడకు వెళ్తున్నాం. ఈ రోజు మేము ఇక్కడ మమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టారు. మేము ఇప్పుడు ఆర్డీఓ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం కూడా జరుగుతుంది. మా సమస్యలు ఎప్పటికైనా పరిష్కారం చేయాలి. ఏమైనా భవిష్యత్తులో రాబోయే రోజుల్లో అంగన్వాడీల సత్తా ఏంటో కూడా మేము అంగన్వాడీల చలో విజయవాడ పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం ఆర్టీసీ బస్టాండ్లో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామునే పోలీస్ సిబ్బంది బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. విజయవాడ వెళ్లే బస్సులను, ప్రయాణికులను క్షుణ్ణంగా పరిశీలించి అంగన్వాడీలను అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఇన్ఛార్జ్ డీఎస్పీ కేవీ సత్యనారాయణ ఆర్టీసీ బస్టాండ్ను సందర్శించారు. అంగన్వాడీలతో మాట్లాడి పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అంగన్వాడీలను విజయవాడకు వెళ్లకుండా అడ్డుకున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. డీఎస్పీ వెంట సిఐ బాలసురేష్, ఎస్ఐ సాగర్ బాబుతో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. ఏదైనా వాయిస్ ఉంటే లేకపోతే నేను ఇప్పుడు ఉన్నాను. ఆధ్వర్యంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ మన జంగారెడ్డిగూడెం డివిజన్ సంబంధించి పోలవరం, కొయ్యలగూడెం, జీలుగుమెల్లి, జంగారెడ్డిగూడెము ఈ చుట్టుపక్కల మండలాలకు సంబంధించిన సుమారు ఒక 70 మంది విజయవాడ వెళ్ళటానికి ప్లాన్ చేసుకున్నారు. అయితే మాకున్నటువంటి ఆదేశాల ప్రకారము అందరూ ఒకే ప్రదేశంలో గ్యాదర్ అయినప్పుడు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న దృష్ట్యా మేము వీరిని ఇక్కడే ముందుగా ప్రివెంటివ్ అరెస్ట్ లోకి తీసుకున్నాము. వీళ్ళందరినీ వీరు వాయిస్ ఏదన్నా ఉంటే గనక లోకల్ ఆర్డీఓ గారికి కానీ, ఎంఆర్ఓ గారికి కానీ ఒక రిప్రజెంటేషన్ ద్వారా తెలియపరచుకోవడానికి అవకాశం ఇస్తున్నాము. తదుపరి ఆదేశాలు వచ్చిన తర్వాత వీరిని ఎవరిళ్ళకి వాళ్ళకి పంపించేయడం జరుగుతుంది. కేవలము ముందు జాగ్రత్తగా ఎక్కువ మంది రాష్ట్ర నలుమూల నుంచి ఒకే ప్రదేశానికి వచ్చినప్పుడు కొన్ని శాంతి భద్రతల సమస్యలు ఉత్పన్నం అవుతాయి అనే దృష్టితో మాత్రమే వీరిని ఆపుతున్నాం తప్ప వీళ్ళని ఎవరిని కూడా వేధించడం కానీ, ఇబ్బంది పెట్టడం కానీ జరగదు. ఇది పై అధికారుల ఆదేశాల ప్రకారము వీరిని అతి తొందరలో వాళ్ళ ఇళ్ళకి పంపించేయడం జరుగుతుంది. వీళ్ళకి మీద ఏంటంటే 151 సిఆర్పిసి ప్రకారము ముందు జాగ్రత్త చర్యలుగా అరెస్టులు చేయడం జరుగుతుంది. అకాల వర్షానికి నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని జడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తెలిపారు. ఈదురు గాలులతో కూడిన వర్షానికి జంగారెడ్డిగూడెం మండలంలోని నేలవాలిన పంటలను జడ్పీటీసీ బాబ్జీ పరిశీలించారు. మండలంలోని ఏ పోలవరంలో నేలవాలిన వర్జీనియా పొగాకు, మొక్కజొన్న, నిమ్మ తోటలను పరిశీలించి రైతులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎంత మేర పంట నష్టం జరిగిందనేది అధికారులు అంచనా వేస్తారన్నారు. ఈ నివేదికను ఎంపీ శ్రీధర్, ఎమ్మెల్యే ఎలీజాల దృష్టికి తీసుకువెళ్లి
రైతులను ఆదుకుంటామన్నారు. జడ్పీటీసీ బాబ్జీ వెంట సర్పంచ్ బుద్ధాల సీతారామరాజు ఉన్నారు. 400 ఎకరాలు వేశారు. ఇక్కడ 300 ఎకరాలు 350 ఎకరం వరకు కూడా పోయినట్టు కనబడుతుంది. ఇక్కడ అదేవిధంగా మొక్కజొన్న కానీ నిమ్మ తోటలు అయితే ఏళ్ళతో సహా వేసిపోయింది. ఇంతకుముందు మనం చూసాం రైతులందరితో కలిపి. మొక్కజొన్నలు అయితే మొత్తం నేలవాళ్ళని ఎందుకు పనిచేయలేని పరిస్థితి. అంటే ప్రకృతి వైపరీత్యం వల్ల జరిగిన ఇబ్బంది కనుక ఈ సమస్యని శాసనసభ్యులేమో అసెంబ్లీ జరుగుతుంది, పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ జరుగుతుంది ఢిల్లీలో. అందువల్ల ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా పార్లమెంట్లో అసెంబ్లీలో ఉండడం వల్ల ఈరోజు చూసిన నివేదిక అంతా కూడా వారిద్దరికి దృష్టిలో పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ బేర్నకు సంబంధించి టొబాకో బోర్డు వారు నిర్ణయం తీసుకోవాలి. అది ఎంపీ గారితో డిస్కస్ చేపిస్తాం. నెక్స్ట్ ఏంటంటే ప్రస్తుతం నేను అగ్రికల్చర్ జేడీ గారితో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఫోన్లో మాట్లాడడం జరిగింది. జేడీ గారు వెంటనే అగ్రికల్చర్ ఆఫీసర్లను ఆదేశించారు. రేపు ఉదయం నుంచి ఇక్కడ ఇమ్యూనిజేషన్ స్టార్ట్ చేయమన్నారు. అంటే పంట నష్టాన్ని ఏ మేరకు పంట నష్టం జరిగింది అనేది వెంటనే రేపు మార్నింగే ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఈరోజు ఉదయం వచ్చేసినాయి. రేపు చేసేమన్నారు, చేస్తారు. కాకపోతే రైతుకు ఊరట ఏంటంటే మొత్తం నష్టాన్ని మనం భర్తీ చేయలేం. ఇప్పుడు బేరం సీజన్ ఉంది. ఈ బేరం తోట ప్రభుత్వం ఇచ్చేదానికి నష్టానికేను ఈ ఇక్కడ జరిగిన నష్టానికి కూడా అసలు మనం చాలా తేడా ఉంటుంది. ఎందువల్ల అంటే కరెక్ట్గా ఆకుకొట్టుకు వచ్చింది. మనం చూస్తున్నాం వడగళ్ళ వాన పడింది. ఇక్కడ వడగళ్ళ వాన వల్ల ఏంటంటే మొత్తం ఆకులన్నీ చిల్లు పడిపోయినాయి. అది ఆకుకొట్టి బేరంలో పెడతానికి కూడా ఎందుకు పనిచేయని పరిస్థితి. అదేవిధంగా మొక్కజొన్న విషయానికి వచ్చేసరికల్లా మొత్తం అది కుళ్ళిపోయింది. ఎందుకు పనిచేయదు, అది అటు ఇటు కాకుండా ఉంది మొక్కజొన్న తయారవకుండా. నిమ్మ తోట అయితే దురదృష్టం ఏంటంటే మొన్నటి వరకు రేట్ లేదురా అనుకుంటూ ఇప్పుడు రేట్ వచ్చింది. రేట్ వచ్చిన తర్వాత ప్రకృతి వైపరీత్యాల వల్ల మొత్తం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ చక్ర సహిత ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వేడుకల్లో 2వ రోజైన సోమవారం ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ పద్మకుమారి దంపతుల ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు కాజా ఫణికుమార్ శర్మ, ఆర్యవైశ్య అర్చకులు బొడ్డు సత్యనారాయణ గుప్తాలు శైవాంగమ విధానంలో 162 విశేష ద్రవ్యాలతో విశిష్ట అభిషేక సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 19న ప్రారంభమైన ఆలయ వార్షికోత్సవ వేడుకలు 22 వరకు జరుగుతాయన్నారు. ప్రతిరోజు ఆలయంలో విశిష్ట పూజలు చేస్తామన్నారు. కావున ప్రతి ఒక్కరూ ఈ పూజలలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముచే నమః యాత ఐషు శివతమాసవంభవేయతే నమః సర్వాంజంబయ సర్వాయ శివధాన్యః అశయస్తామరోజయ పురుషమంగళ రకాలతోటి అభిషేకాలకు సంపూర్ణమైంది. వీటన్నిటిని శ్రీ చక్ర సహిత శ్రీ 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 ముత్యాలమ్మ అమ్మవారి తృతీయ వార్షికోత్సవ మహోత్సవాల భాగంగా ఈ రోజు 2వ రోజు మాస శివరాత్రి సందర్భంగా అనంతేశ్వర స్వామి వారికి ముత్యాలమ్మ అమ్మవారికి సుమారుగా 162 విశేష ద్రవ్యాలతోటి లఘున్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేక కార్యక్రమాన్ని శైవాగమ రీతిలో నిర్వహించడం జరిగింది. అనంతరం అనంతేశ్వర స్వామి వారికి అమ్మవారికి రజత బిల్వార్చన, లక్ష కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు సాయంత్రము శివనామ సంకీర్తన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రేపు ఉదయం అమ్మవారికి అయ్యవారికి 12 పుష్కర నదీ జలాలతోటి మంగళ స్నానము, పరమేశ్వరిని వరుడిని చేసే కార్యక్రమము, పరమేశ్వరిని వధువుని చేసే కార్యక్రమంతో కళ్యాణ ప్రక్రియ మొదలవుతుంది. సాయంత్రం శివపార్వతుల శాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు ముందుగా కమిటీ వారిని సంప్రదించి తమ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా 22వ తారీఖు బుధవారం శోభకృతనామ సంవత్సర ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణం, ఉగాది పచ్చడి నివేదన వితరణ, అన్నదాన కార్యక్రమము, ఆ రోజు సాయంత్రం అమ్మవారికి పవలింపు సమితి యొక్క కార్యక్రమాలు ముగించడం జరుగుతుంది. కావున భక్తుల యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి
బ్రహ్మకృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. ఓం మాత్రే నమః. 19 తారీఖు నుంచి 22వ తారీఖు వరకు అమ్మవారి తృతీయ వార్షికోత్సవ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నవి. నిన్న 108 మహిళలతో కలిసి ఊరేగింపు జరిగింది. సాయంత్రం ప్రోగ్రామ్స్ బాగానే జరిగినాయి. ఈ రోజు 162 రకాలతో అభిషేకాలు స్వామివారికి అమ్మవారికి జరుగుతున్నవి. జంగంటి వరకు 162 రకాల అభిషేకాలు చేసింది ఎవరు లేరు. అమ్మవారి దైవాలు అన్ని జరుగుతున్నాయి. రేపు 22వ తారీఖున ఉగాది రోజున మహా అన్న సమారాధన ఉన్నది. అందరూ వచ్చి సహకరించాలని కోరుతున్నాము. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత, బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్, మహా ఫెస్టివ్స్. ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2,000, 5,000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్ మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెం పట్టణంలో మొట్టమొదటిసారిగా మల్టీప్లెక్స్ సిఎన్ఆర్ మాల్లో నూతనంగా ప్రారంభించిన మధురా రెస్టారెంట్ వారి మరొక బ్రాంచ్ మధురా ఎలైట్. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజల మనసులకు నచ్చే ఇంటీరియర్, శుచి శుభ్రత పాటించే వంటగది, సరి అయిన క్వాలిటీ, సరి అయిన క్వాంటిటీకి ప్రాధాన్యతనిస్తున్న మన మధురా ఎలైట్. మీరు కోరుకున్న రుచులన్నీ ఒకే చోట. నోరూరించే వెజ్, నాన్ వెజ్ రుచులు, పిజ్జా,
జంగారెడ్డిగూడెం పట్టణంలో మొట్టమొదటిసారిగా మల్టీప్లెక్స్ సిఎన్ఆర్ మాల్లో నూతనంగా ప్రారంభించిన మధురా రెస్టారెంట్ వారి మరొక బ్రాంచ్ మధురా ఎలైట్. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజల మనసులకు నచ్చే ఇంటీరియర్, శుచిగా పాటించే వంటగది, సరైన. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి 59వ ఉగాది వార్షిక జాతర మహోత్సవములు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన సోమవారం అమ్మవారి బ్రహ్మోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో అమ్మవారిని సింహారథంపై ఉంచి మేళ తాళాలు, బాజా, భజంత్రీలు, గరగాటాలు, భజన కోలాటాలు, తీన్మారు డప్పులు, విచిత్ర వేషధారణలతో అమ్మవారిని ఊరేగించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, నూకాంబిక సేవా బృందం సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించడం పట్ల టీడీపీ శ్రేణులు సంబరాన్ని జరుపుకున్నారు. జంగారెడ్డిగూడెంలోని కాకర్ల కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు బాణసంచాలు కాల్చి స్వీట్లు తినిపించుకున్నారు. అంతేకాకుండా ఉత్సాహంతో డాన్సులు వేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించడం పట్ల తమకెంతో సంతోషంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయానికి ఇదొక నిదర్శనం అన్నారు. ప్రజల్లో మార్పు మొదలైంది కావున పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి దాసరి శ్యామ్ చంద్రశేషు, పట్టణ అధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్, తెలుగు యువత అధ్యక్షులు కోనేటి చంటి, నాయకులు చెరుకూరి శ్రీధర్, చిట్టుబోయిన రామలింగేశ్వరరావు, గుళ్లపూడి శ్రీదేవి, కోటగిరి ప్రమీల, గెడా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయంలో శోభకృత్ నామ సంవత్సరం సందర్భంగా ఈ నెల 22వ తేదీ ఉదయం 9 గంటలకు ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆకుల కొండలరావు తెలిపారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతుందన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని తిలకించి తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. జై శ్రీరామ్, జై హనుమాన్. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వైభవమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవాలయంలో ఈ నెల 22 అనగా బుధవారం రోజున ఉదయం 9 గంటల నుండి శ్రీ స్వామివారి దేవస్థానంలో శోభకృతనామ ఉగాది పండుగ సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం, ఇతర పూజా కార్యక్రమాలు జరుగును. ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారు అందరూ వచ్చి శ్రీ స్వామివారి దేవాలయం జరుగు ఉగాది పంచాంగ శ్రవణం వీక్షించి తదుపరి మా ఆతిథ్యాన్ని స్వీకరించి ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుచున్నాను. కొయ్యలగూడెం మండలం మంగపతి దేవిపేట గ్రామంలో నిరుపేదల భూములను పెత్తందారులు ఆక్రమించుకున్నారని, తక్షణమే ఆ భూములను విడిపించి నిరుపేదలకు అప్పగించాలని పీఓడబ్ల్యూ నాయకులు డిమాండ్ చేశారు.
ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ వద్ద పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో మంగపతి దేవిపేట భూములపై సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో మంగపతి దేవిపేట గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారత రైతు కూలి సంఘం, ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా పేలుగుడి మండలం మంగపతి దేవిపేట గ్రామంలోని సర్వే నెంబరు 18, 19 నెంబర్లోని 30 ఎకరాల సీలింగ్ భూములు కబ్జాకు గురైన ఆ భూముల్ని పంచాలని ఆ 1977 యాక్ట్ ప్రకారం, పిఓటి యాక్ట్ ప్రకారం భూముల్ని స్వాధీనం చేసుకుని ఏదైతే ఆ పంచాయతీ పరిధిలో భూమి లేని పుల్లింపేట గిరిజనులు ఉన్నారో ఆ గిరిజనులకు పంచాలని మేము ఈరోజు స్పందన కార్యక్రమంలో ధర్నా చేయడానికి వచ్చాం. ఇదే విషయాన్ని మేము అనేక సార్లు జంగారెడ్డిగూడ ఆర్టీఓకి, కోయరగూడ ఎంఆర్ఓకి విన్నవించుకున్న పరిధులు లేకుండా పోయింది. కానీ వారు ఎవరైతే సీలింగ్ భూములు కబ్జా చేశారో వారికి ఒత్తాసు పలుకుతూ వారికి ఈ సీలింగ్ భూమిని కట్టబెట్టడానికి కుట్ర చేస్తున్నారు. కాబట్టి కలెక్టర్ గారు ఈ విషయమై స్వయంగా కేంద్ర స్థాయి విచారణ జరిపించి భూములను కబ్జాదారులను స్వాధీనం చేసుకుని పుల్లింపేట గిరిజనులకు పంచాలని మేము ప్రభుత్వాన్ని కోరుతాం. శ్రీరామనవమి సందర్భంగా శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవములు వైభవంగా నిర్వహిస్తున్నట్లు జంగారెడ్డిగూడెం పట్టణంలోని పేరంపేట రోడ్లో ఉన్న శ్రీ సీతారామస్వామి ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయం వద్ద అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ నవమిని పురస్కరించుకొని నిర్వహించనున్న ఈ శ్రీ సీతారామస్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనదలిచిన వారు ఆలయ కమిటీకి ముందుగా తెలియజేసి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదన్నారు. అనంతరం ఉత్సవాల కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ఆర్ కృష్ణబాబు, ఎం రామ్గోపాల్, ఎస్ సురేష్, జి అనిల్, బివిఎస్ నారాయణ, జి నాగేశ్వరరావు, ఆర్ పెదబాబు, ఎం శ్రీను, జె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానం జంగారెడ్డిగూడెం పేరంపేట రోడ్డు పెద్ద రామాలయంగా పిలువబడుతున్న స్వామివారి కళ్యాణం ఈ నెల 30/3, 2023 సంవత్సరం ఉదయం 9:45 సీతారామ వారి కళ్యాణం జరుగుతున్నది. ఈ కళ్యాణంలో సామూహిక కళ్యాణం జరిపించడానికి కమిటీ వారు నిర్ధారించారు. దాంట్లో పాల్గొనే భక్తులు ఎవరైనా సరే ఎటువంటి రుసుము చెల్లించక్కర్లేదు. భార్యాభర్తలు ఎవరైనా సరే కళ్యాణం జరుపుకోవచ్చు. ఈ కళ్యాణంలో పాల్గొనే దంపతులు ఎవరైనా ఉంటే ముందుగా కమిటీ వారికి పేర్లు ఇవ్వాలి. సంప్రదించవలసిన ఫోన్ నెంబరు 9640161717, 7288981870, 9989853938 వారు ఫోన్ నెంబర్ని సంప్రదించి మీ పేర్లు ముందుగా నమోదు చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇట్లు శ్రీ సీతారామ స్వామివారి దేవస్థానం ఆలయ ట్రస్ట్ జంగారెడ్డి. మరిన్ని వార్తలను ఫాస్ట్ న్యూస్ ద్వారా చూద్దాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని బాటగంగానమ్మ లేఅవుట్ కాలనీలో నిర్మించిన బోరును ఆదివారం ప్రారంభించారు. ఎల్ఎస్ఎం మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ బోరును మినిస్ట్రీ సభ్యులు మల్లిపూడి దైవ సహాయం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ వైస్ చైర్మన్ ముప్పిడి వీరాంజనేయులు, పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు మినిస్ట్రీస్ చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో నాయకులు బత్తిన చిన్న, కౌన్సిలర్ సంకు సురేష్, సొసైటీ డైరెక్టర్ చిప్పాడ వెంకన్న, కంచర్ల విష్ణు, షేక్ రఫీ, ఊర్లు నాగేశ్వరరావు, ఏటీఎం సత్యనారాయణ, మరడాని నాయుడు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ఆదివారం విద్యార్థులచే సామూహిక సరస్వతి పూజ నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్న అమ్మవారి వార్షిక జాతర మహోత్సవాల్లో భాగంగా విశేష పూజలు నిర్వహించారు. వీరంపాలెం ఆధ్యాత్మిక సేవా ప్రతినిధి ఈమని శశికుమార్, ప్రధానార్చకులు ఎర్రమిల్లి మనోజ్ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం సందీపని విద్యా కేంద్రం విద్యార్థులు భగవద్గీత పారాయణ చేశారు. సాయంత్రం 4 మాడవీధుల్లో అమ్మవారికి ఊరేగింపు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ముత్యాలమ్మ అమ్మవారి 3వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగా ఆదివారం ఆలయం నుంచి గంగానమ్మ అమ్మవారి ఆలయం వరకు అష్టోత్తర కలశాలతో 108 మంది సుహాసినీలతో అమ్మవారి పల్లకి గ్రామోత్సవం నిర్వహించారు. అర్చకులు కాజా ఫణిశర్మ, బొడ్డు సత్యనారాయణ గుప్తలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈమని శశికుమార్, ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులు, వాగ్వాల పుల్లారావు దంపతులు, తమ్మ ఇంద్రాణి, రాజాన సత్యనారాయణ, కేఎల్ఎన్ ధనకుమార్, బవిరిశెట్టి రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలకు సహాయం చేయడంలో తాను ముందుంటానని నారా లోకేష్ సేవా సమితి అధ్యక్షులు టీడీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుమర్తి రామారావు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణం పొట్లగట్లగూడెం గ్రామంలో టీడీపీ నాయకులు ముక్కయ్య కుటుంబానికి ఆకుమర్తి రామారావు 5,000 రూపాయలు నగదు, 25 కేజీల బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెదేపా ఎమ్మెల్యే డోలా బాలా వీరాంజనేయ స్వామిని శాశ్వతంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలి. స్పీకర్ తమ్మినేని సీతారాంను కోరిన చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా. జంగారెడ్డిగూడెం జెడ్పీ బాలుర హై స్కూల్ ఘటనపై విచారణ చేపట్టిన జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను విడివిడిగా విచారించిన వైనం. సమస్యల పరిష్కారం కోసం అంగన్వాడీలు చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు, ఆర్టీసీ బస్టాండ్లో నిరసన తెలిపిన అంగన్వాడీలు. జంగారెడ్డిగూడెం మండలంలో నేలవాలిన పంటలను పరిశీలించిన జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.